పూరా లోకల్. నిజం చెప్పాలంటే డిఎస్సి చదివిన అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. ఆ పాత జీవోలను మా మీద రుద్దుతున్నారు. ఇంకా ఎందుకు? ఆ పాత జీవోల వల్ల బిఎడ్ చేసిన అభ్యర్థులు ఇప్పటికీ నష్టపోతున్నారు. మీకు తెలుసా? కావాలంటే మీ గురువు గారిని అడగండి. ఆ జీవో ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసిర్రు ఒకసారి తెలుసుకోండి. డిఎస్సిలో ఇప్పుడు ఆ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అసలు ఉండట్లేదు. అంటే మీకు టీచర్లు వద్దా అండి? స్కూళ్ళలో టీచర్లు వద్దా? మీరు గోడలకి పాఠాలు చెప్పాలా? పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కువ శాతం పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్పాలి? టీచర్లు కాదా? ఎవరు చెప్పాలి? పిల్లలు చాలా మంది స్ట్రెంత్ వచ్చిరట, కానీ టీచర్లు వద్దా అండి? సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది? ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది కదా? మీ దగ్గర ఎట్లాగైతే 4 మంత్రి పదవులు పెట్టుకున్నారో అట్లాగే మాకు కూడా ఈ 4 నోటిఫికేషన్లు 3 నోటిఫికేషన్లు కలిపి ఇస్తే మీకు పుణ్యం ఉంటది. చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగుల కష్టాలు మీకు తెలుసా అండి? ఒక్కరోజు నిరుద్యోగిగా బతికి చూడండి, జొమాటో నడపండి, స్విగ్గీ చూడండి, అసలు వాళ్ళు పడే కష్టాలు చూడండి. గుడిల దగ్గర అన్నం తిని చూడండి, 5 రూపాయల భోజనం తిని చూడండి. లేకపోతే మేమన్నా మీలాగా ఒక్కరోజు సీఎంగా ఉండి చూస్తాం. మీ ప్లేస్ మాది, మా ప్లేస్ మీది, ఒక్కరోజు తారుమారు చేసుకుందాం. మీకు దమ్ముంటే రండి. మేము చెప్తున్నాం కదా, ఈ కష్టాలు మేము పడే కంటే మీకు సవాల్ విసరడమే మాకు నయం అనిపిస్తుంది. మేము ఎన్ని శత విధాలుగా చెప్పి చూస్తున్నాము, అయినప్పటికీ మీకు అర్థం కావట్లేదు. మా పట్ల మీకు అసలు శ్రద్ధ లేదు. విద్యాశాఖ మంత్రి గారు కొంచెం ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోండి. మీరు పులిని అంటున్నారు కదా, మరి పులి ఎందుకు నిద్రపోతుంది? పులి కొంచెం సింహం లాగా బయటకు వెళ్ళు, జూలు జింకరించి బయట సమస్యలు చూడు. విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూడు. ఇప్పటికైనా మేము మమ్మల్ని అడుగు. ఇన్ని జీవోలు చెప్తున్నాం కదా, ఇన్ని జీవోలు మార్చు. బయట తెలంగాణలో ఉన్న టీఎస్ టీజీగా మార్చడం ఇలాంటి జీవోలు కాదు. ఫస్ట్ మారాల్సింది తెలంగాణ స్ట్రక్చర్ బయట మ్యాప్ లో మారడం కాదు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీవితాలు మార్చడంలో మీ జీవోలు మారితే బాగుంటది.